తెలంగాణ వాదుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం కానీ ఏనాడు ఆంధ్రాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆమె తెలిపారు. గతంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశానని కవిత గుర్తు చేశారు. ఆంధ్ర బాగుంటే తాము కూడా బాగుంటామే తప్ప ఆంధ్రపై ఎప్పుడు కన్నెర్ర చేయలేదన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి ఏమన్నా నడిచింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని కవిత హితవు పలికారు. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోడిని గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగా